నెల్లూరు జిల్లా కోవూరులో దొంగలు పడ్డారు. పట్టణంలోని లైబ్రరీ సెంటర్, చావడి వీధిలో కాపురముంటున్న విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి శేఖర్ స్వామి ఇంట్లో చోరీ జరిగింది. ఈ నెల 15న హైదరాబాదులో మరణించిన బంధువుల ఇంటికి వెళ్లి బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో దొంగలు పడి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. దాంతో శేఖర్ స్వామి కోవూరు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సుధాకర్ రెడ్డి, క్లూస్ టీం ఆ ఇంటిని పరిశీలించి ఆధారాలు, వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఇంట్లో సుమారు 8 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు, 5,000 రూపాయల నగదు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని శేఖర్ స్వామి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ నెల 15వ తారీఖు మా బంధువులు చనిపోతే నేను మా భార్య హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఈ రోజు ఉదయం 7 గంటలకి తిరిగి ఇంటికి రావడం జరిగింది. మేము ఇంటికి వచ్చిన తర్వాత తలుపు తాళం అలాగే వేసి ఉంది. తాళం తీసి లోపలికి వెళ్ళేసరికి బెడ్రూమ్ తలుపులు తీసేసి ఉన్నాయి. 2 బెడ్రూమ్లు. లోపల బీరువా తలుపులు తీసేసి మొత్తం చీరలు, లోపల ఉండే సామాన్ అంతా గందరగోళంగా మొత్తం ఇల్లంతా చేసి ఉంది. అందులో ఉంచిన బంగారు నగలు, దేవుడి దగ్గర ఉన్న వెండి లక్ష్మీదేవి విగ్రహం, వెండి గ్లాసు మరియు సుమారుగా 8 నుంచి 10 లక్షల లోపల విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలు చోరీ గురి అయినట్టు మేము కనుగొన్నాము. వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాము. పోలీసు వారు వచ్చి విచారణ జరిపి స్టేట్మెంట్ తీసుకున్నారు. పోలీసు వారికి విన్నపం ఏంటంటే త్వరగా వాళ్ళని ట్రేస్ చేసి సాధ్యమైనంత వరకు మా యొక్క పోయిన వస్తువులని తిరిగి ఇప్పించవలసిందిగా వాళ్ళు మనవి చేసుకుంటున్నాను. మదీనా వాచ్ 5,000 రకాల మోడల్ వాచెస్, 50 కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు 17వ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం. 6 దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు, డిస్కౌంట్లు. 3,000 రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి 500 రూపాయల విలువ గల వాచ్ ఉచితం. ఈ అవకాశం 3 రోజులు మాత్రమే. మదీనా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్, ఎంజీబీ మాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్పేట, నెల్లూరు.